హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం వీడియో చూస్తే అర్థమవుతుంది కదా! సో, ఎంతో టేస్టీగా ఉండే బేబీ ఆనియన్ అండ్ ఆలు పులావ్ అయితే చూసేద్దాం. కుక్కర్‌లో ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వాష్ చేసి నానపెట్టుకున్నాను. సో, ఈలోపు మనం మసాలాస్ ఇవన్నీ తీసుకోవాలనమాట. సో, దీంట్లో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, మిరియాలు, సాజీరా అండ్ జావత్రి, అనాస పువ్వు, మిరియాలు, కొంచెం ధనియాలు అండ్ బిర్యానీ ఆకు. సో, ఈ వీడియోలో చూసినవన్నీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి బేబీ ఆనియన్ కావాలి అండ్ బేబీ ఆలు కావాలి. పుదీనా, కొత్తిమీర కూడా కావాలి. సో, మొదటగా అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ అయితే యాడ్ చేశాను. సో, ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఈ ఆనియన్ అన్నీ స్లైసెస్‌గా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలనమాట. సో, నేను ఆనియన్ త్వరగా వేగడానికైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో దట్ మనకి ఆనియన్స్ చాలా త్వరగా డీప్ ఫ్రై అవుతాయన్నమాట. సో, ఇవి విడివిడిగా మనకి ఫాస్ట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి నేను మిక్స్ చేస్తూ ఉన్నాననమాట. ఒక 2-3 మినిట్స్‌లో మనకిలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ అయితే మనం పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక మనం బేబీ ఆనియన్స్‌నైతే ఫ్రై చేసి పెట్టుకోవాలనమాట. సో, నా దగ్గర తక్కువగా ఉన్నాయి. సో, నేను కొన్నే వేశాను. సో, ఆలు ఎంత ఏస్తే అంత బావుంటుందనమాట. సో, ఇక్కడైతే నేను ఒక 7 ఆలూస్ అయితే తీసుకున్నాను. సో, వీటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలనమాట. సో, ఇవి మనకి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. సో, చూస్తున్నారు కదా వీడియోలో ఈ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో, వీటిని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. అండ్ నెక్స్ట్ మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో, నేనైతే కుక్కర్‌లో చేస్తున్నాను. సో, కుక్కర్ పెట్టేసి అది హీట్ అయిపోయాక ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేయాలి. సో, ఆయిల్ వేగాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఇది గూడా హీట్ అయిపోయాక మనము మసాలాస్ తీసుకున్నాం కదా ఇందాక. సో, అన్ని మసాలాలనైతే నూనె హీట్ అయిపోయాక వేసేయాలనమాట. సో, ఇవి చిటపటలాడుతూ ఉండాలనమాట ఆయిల్‌లో. సో, అప్పుడే మనకి టేస్ట్ అయితే వస్తుంది. సో, నూనె బాగా కాగిన తర్వాతనే వేయండి. సో, ఈ మసాలాస్ వేగాక మనం బేబీ ఆనియన్ తీసుకున్నాం కదా! సో, బేబీ ఆనియన్ కూడా వేసేయండి. సో, బేబీ ఆనియన్ లేకపోతే నార్మల్ ఆనియన్‌ని పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. బట్ మన రెసిపీ వచ్చేసి బేబీ ఆనియన్ కదా! సో, అందుకే నేను బేబీ ఆనియన్ అయితే తీసుకున్నాను. సో, ఇప్పుడు ఆనియన్ వేగేదాకా మనము వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూ ఉండాలనమాట. సో, ఈలోపు మనం అల్లం పేస్ట్ తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో, ఒక టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసాను. సో, ఇప్పుడు ఈ అల్లం మనకు పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ఒక గుప్పెడు పుదీనా లీవ్స్‌నైతే వేసుకోవాలి. సో, నాకు కొంచెమే ఇష్టమనమాట పుదీనా. సో, అందుకే నేను చాలా కొంచెం వేశాను. సో, ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ పుదీనా వేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అనమాట. సో, కొత్తిమీర కూడా ఒక పిరికెడు తీసుకున్నాను. సో, ఇవి వేగాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఉంటాయి కదా! సో, ఆ బేబీ పొటాటో కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. సో, ఇవి వేగాక మనం ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సో, నేనిక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేశాను.
సో, దానివల్ల నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకే వేశాను. సో, మీకు ఈ రుచికి సరిపడట్టు వేసుకోండి. అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం అయితే వేశాను. సో, మీకు స్పైసీ ఎక్కువ ఇష్టం ఉంటే ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ధనియాల పౌడర్ వేసుకోవాలనమాట. సో, ఒక ఒక స్పూన్‌తో కొరియాండర్ పౌడర్ అయితే వేసేసాను. సో, ఇవన్నీ మిక్స్ చేయాలనమాట. సో, కారం అది అన్నీ బాగా పచ్చి వాసన పోవాలి కదా మనకి. కారం కూడా ఉడకాలి కదా! సో, అవన్నీ మిక్స్ అయిపోయాక నేనిక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాననమాట. సో, ఇప్పుడు మనం ఇది బాయిల్ అయ్యే వరకు వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెడితే మనకు వాటర్ త్వరగా బాయిల్ అయితే అవుతుంది. సో, నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి ఇలా బాయిల్ అయిపోయాక మాత్రమే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, రైస్ ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను ఒక 1 అవర్. సో, వాటర్ బాయిల్ అయిపోయాక వేసేసాననమాట. సో, ఇప్పుడు ఇదంతా కలిపేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలనమాట. సో, మూత పెట్టే ముందే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! సో, అవి కూడా యాడ్ చేసేసుకొని వీటిని మళ్ళొకసారి బాగా మిక్స్ చేయాలనమాట. సో, అడుగంటకుండా మొత్తం మిక్స్ చేసేసి అప్పుడు మూత పెట్టాలి. సో, ఇలా మూత పెట్టేసాక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచేస్తే మనకొక 2-3 విజిల్స్ వస్తాయన్నమాట. అంతే అండి. అప్పుడు మనకి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో, చూసారుగా? సో, దించే ముందు మనం ఒక టేబుల్ స్పూన్ దాకా ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. సో దట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో, నేను గార్నిష్ కోసం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో, అంతే అండి. చాలా సింపుల్ అనమాట. సో, ఈజీగా ఒక 10-15 మినిట్స్‌లో అయితే అయిపోతుంది మనకు. సో, ఇది లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుంది. అంతే హాట్‌గా ఉన్నప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఈజీగా ఇలా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో అయితే చెప్పండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.